కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో సన్నబియ్య పంపిణీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కొల్లాపూర్లో 3 రేషన్ షాపుల్లో సన్నబియ్య పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో సన్నబియ్యం తేవడం జరిగిందని, ఇందిరమ్మ రాజ ప్రజాపాలనలో పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామని మంత్రి జూపల్లి అన్నారు. గత పాలకులు ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రజాపాలనలో రేషన్ కార్డులు అందిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజానికానికి సుమారుగా 1 కోటి రేషన్ కార్డులు సుమారుగా ఈ సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్నబియ్యం పంపిణీ అనేది మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇది హామీ కాదు. అయినా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే దొడ్డు బియ్యం ఇస్తూ ఉంటే ఆ దొడ్డు బియ్యంను తినక చాలామంది తక్కువ ధరకు ఆ రేషన్ డీలర్కి అమ్ముకుంటే, ఆ రేషన్ డీలర్ ధర మిల్లలు కొనుక్కుంటే, మిల్లలు దాన్ని పాలు చేసి 25 రూపాయలు అమ్ముకుంటే, అంటే ప్రజాధనం అనేది ప్రైవేట్ పాకెట్లకు పోయేది. దాన్ని అరికట్టడం కోసం ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడం కోసం వాళ్ళు ఏదైతే భోజనం చేస్తారో ఇష్టంగా తింటారో, సో ఈ సన్న బియ్యాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. సన్న బియ్యం ఇచ్చే ఏర్పాటు చేస్తాము. దీని ద్వారా ఈ అన్యాక్రాంతం కాకుండా ప్రజల ఆస్తి ప్రజలకే దక్కే విధంగా, ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తే కాబట్టి అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు మళ్ళీ బయటకు పోయేసి అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా, వేరే మళ్ళీ బియ్యం కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సన్న బియ్యం పంపిణీ చేస్తాము. ఇదే సన్న బియ్యం పంపిణీ బయట మార్కెట్లో ఇప్పుడు అడిగిన ఇక్కడ సుమారుగా ఈ బియ్యం కిలో 60 రూపాయలు ఉంటుంది బయట, సుమారుగా 60 రూపాయలు. ఇలా 1 రూపాయి కూడా లేకుండా మొత్తం టోటల్గా కుటుంబంలో రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి సన్న బియ్యం సరఫరా చేసి, మరొకసారి ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం. ఇలా ఇన్ని చేస్తూ ఉంటే చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా అసలు గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పై చిప్ప చేతికిచ్చిపోయింది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నెలకు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు ఇలా సుమారుగా 6,000 కోట్ల రూపాయలు నెలకు కంతు కట్టాల్సి వస్తూ ఉంది బ్యాంకులకు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు. అయినా కూడా అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, రేవంత్ గారు చెప్పిన ప్రకారం ప్రతిదీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ దానికి అదనంగా సన్నబియ్యం ఇస్తూ రైతాంగం ఈ సన్న వడ్లు పండించిన రైతులకు కూడా క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చెప్పిన ప్రతిదీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రారంభం కాకపోతూ ఉన్నాయి. ఆల్రెడీ మంజూరు వచ్చినవి. వీళ్ళందరికీ కూడా పేదవాళ్లకు ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కూడా ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం చేస్తాను. ఆ ఇళ్ళ శాంక్షన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ అవి నా చేతుల్లోనే ఉన్నాయి. మన తాలూకా కూడా 3,005 ఇళ్ళు వచ్చినాయి. రాష్ట్రం మొత్తానికి 4,50,000 ఇళ్ళు, సుమారుగా 20,000 కోట్ల రూపాయలు. మరొక 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మరొక 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా. గతంలో కేసీఆర్ ఎకరాకు 5,000 రూపాయలు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన 6,000 రూపాయలు ఇచ్చేప్పుడు ఏర్పాటు చేస్తాము రైతు భరోసా. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రజల మేలు కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా, ఇన్ని ఇబ్బందులు అయినా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన నిర్వాహకమే ఇది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా,